హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మేము జరుపుకుంటున్న శ్రీరామనవమి పండగ అన్నమాట. పెద్దగా హడావిడి ఏం లేదు, సింపుల్గానే చేసుకుంటున్నాము. మార్నింగే త్వరగా లేచాము, బయటంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేసేసాను. మా పక్కింట్లో అయితే కలర్స్ వేస్తున్నారు, నాకు అంత ఓపిక లేదు, నేను నార్మల్గా సింపుల్గా వేసేసాను. ఇంట్లో కూడా అంతా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని త్వరగా రెడీ అయితే అయిపోయాము. అందరం త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయాము, పిల్లలు, మా ఆయన, నేను. సో ఇక్కడ నార్మల్గా డైలీ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, పండగలప్పుడన్నా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలని చెప్పి ఇలా శారీ అయితే కట్టుకున్నాను. అండ్ కిచెన్లోకి వెళ్ళంగానే ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకొని నానబెట్టేశాను, వడపప్పు చేయాలని చెప్పి. అండ్ చింతపండు కూడా నానబెట్టేశాను పులిహోర కోసము. రైస్ కూడా కడిగి పెట్టేశాను. అండ్ అంతలోపే మా ఆయన అయితే బెల్లం అంతా కట్ చేసి ఇచ్చేసారు. నాకు చాలా టైం సేవ్ అయింది బెల్లం కట్ చేయడానికి. అండ్ త్వరగా పనులన్నీ చేసేసుకుందామని థాట్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కిచెన్లో ఉండలేకపోతున్నాము, చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఇక్కడ పులిహోర కోసమని చింతపండు నానబెట్టాను కదా, పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి సపరేట్గా ఏం చేయట్లేదు, ఇంకా పులిహోర ఎలాగో రెడీ అయిపోద్ది కదా, అదే తినేద్దామని అన్నారు మా హస్బెండ్. సో దాని గురించి అని చెప్పి ఫాస్ట్గానే చేసేస్తున్నాను. ఇంకా నాకైతే పైన షెల్ఫ్లో ఉన్న డబ్బాలు నాకు అందట్లేదని మా ఆయననైతే పిలిచాను, మిరియాలు తీసి ఇచ్చారు డబ్బా. అండ్ ఇక్కడ రోట్లో మిరియాలు, ఇలాచి, సోంపు వేసి దంచుతున్నాను, ఫైన్ పౌడర్ అవ్వాలని చెప్పి పానకంలోకి. ఇంకా నా వల్ల అవ్వట్లేదని మా ఆయన అయితే హెల్ప్ చేశాడు నాకు ఇందులో కూడా. తర్వాత పులుసు ప్రిపేర్ అయిపోయింది, అన్నం కూడా రెడీ అయిపోయింది కదా, రెండు కలిపి పెట్టేశాను పక్కన. ఇంకా తాలింపు వేస్తే పులిహోర రెడీ అయిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా ఫాస్ట్గానే చేసేసుకున్నాము మేమైతే. నాకు ఇన్ని రోజులు కూడా శ్రీరామనవమి అంటే భద్రాచలంలో కళ్యాణం చేస్తారు కదా, రాముల వారి కళ్యాణం అనే అనుకున్నాను. బట్ అది కాకుండా రాముల వారు వనవాసానికి వెళ్ళారు కదా, అక్కడ రావణ సంహారం జరిగి మళ్ళీ అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు పట్టాభిషేకం జరిగింది కూడా ఈ నవమి రోజే అంట. అండ్ రాముల వారు జన్మించింది కూడా, ఆ స్వామి జన్మించింది కూడా ఈ నవమి రోజే అంట. నాకు రీసెంట్గానే తెలిసింది. సో ఈ 3 ఒకేషన్స్ కూడా ఒకటే రోజు వచ్చాయి కాబట్టి స్పెషల్ అన్నమాట. ఓన్లీ కళ్యాణం చేస్తారు, కళ్యాణం అనే తెలుసు. సో అవి కాకుండా ఈ 2 రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ పూజ అయితే స్టార్ట్ చేసేసాము, దీపారాధన చేసేసి నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. నేను కొబ్బరికాయ మర్చిపోయాను. ఇంకా ప్రతిసారి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా అవి అలాగే ఎండబెట్టినా కానీ నార్మల్గా పెట్టినా కానీ పాడైపోతున్నాయి. ఇంకా ఈసారి అయితే నేను మర్చిపోయాను నిజంగా. తర్వాత మేమందరం కూడా పూజ అవ్వగానే మొక్కేసుకున్నాము ఆ స్వామివారికి. ఇంకా మా ఆయనకి, అద్వితకి, అందరికి కూడా పులిహోర పెట్టిచ్చేసాను. ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, అందుకని ఫాస్ట్గానే తినేసాము. ఇంకా పూజ అయిన వెంటనే చాలా బాగా కుదిరిందంట పులిహోర. నిజంగా ఒక్కొక్కసారి అయితే టేస్ట్ చూసి ఎంత ట్రై చేసినా రాని టేస్ట్, ఇలా దేవుడి గురించి అని మనం ఏమీ కూడా టేస్ట్ చేయకుండా చేస్తాం కదా, అవి చాలా బాగా వస్తాయి రెసిపీస్. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ తర్వాత వడపప్పు, పానకం అయితే తినేసాము అందరం కూడా. చాలా మంచిది వడపప్పు, అంటే పెసరపప్పు నానబెట్టి చేస్తాం కదా, ఈ సమ్మర్లో ఉన్న వేడికి ఆ పెసరపప్పుతోని తింటే అలా బాడీకి చలవ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.